నాట్ ఓన్లీ క్లీనినెస్, థింకింగ్ ఆల్సో. మీరందరూ కూడా మంచి ఆలోచించడం, మీ బిహేవియర్లో కానీ మీ వే ఆఫ్ లైఫ్లో కూడా ఒక స్వచ్ఛత ఉండడం, అది మనం అమలు చేయగలిగితే, అదే మరి ఇంకొక పక్కన మీరు చెప్పిన దానికి ఇప్పటికే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నాకే అవకాశం ఇచ్చారు. ఆ రోజు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం నాకే ఇచ్చారు. ఐ వాజ్ ది కన్వీనర్ ఆఫ్ దట్ కమిటీ. స్వచ్ఛ భారత్లో చాలా రికమెండేషన్లు ఇచ్చాను. దాని మీదనే స్వచ్ఛ భారత్ మిషన్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ కూడా పెట్టాం. ఈరోజు కాస్త వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలి, ఏ విధంగా మొబిలైజ్ చేయాలి కూడా పెట్టాం. అవన్నీ పెట్టి సర్క్యులర్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. విశాఖపట్నంలో మీరు చూస్తే ఆ రోజు పెట్టినటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గుంటూరులో కూడా ఇంకోటి పెట్టాం. అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఈ రెండో చూసిన తర్వాత ఇంకా నా 5 కావాలి, ఒక 5 కూడా పెడుతున్నాం. మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ ఆ రోజు తీసుకుంటాం. నాట్ ఓన్లీ దిస్, ఎక్కడ కూడా చెత్త ఇవన్నీ లేకుండా చేయడం, ఎకానమీ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, మినిమమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. కానీ మ్యాసివ్ ఈవెంట్, హిస్టారికల్ ఈవెంట్, దాన్ని కండక్ట్ చేస్తాం. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా రమ్మంటున్నాను. సిఎస్ఆర్ కానీ ఇవన్నీ మొబిలైజ్ చేసి ఈవెంట్ కాడ మాత్రం కాంప్రమైజ్ లేదు. ది బెస్ట్ ఈవెంట్ చేస్తాం. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. బెనిఫిట్స్ అనేటివి మనం ఊహించని బెనిఫిట్స్ వస్తాయి. మామూలుగా ఇట్ ఈస్ నాట్ మెజరబుల్. హెల్త్ పైన 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంటాం. ఇది కానీ క్లిక్ అయితే హెల్త్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గుతుంది, ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. ఇవన్నీ అవుతాయి. అదే మరిగా ఎవరైతే రేపు 21వ తారీఖున విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేసే 3 లక్షల మంది పైన 3,18,000 మందికి మాత్రం సీటింగ్ పార్టీ వాళ్ళు చేయడానికి ప్లేస్ ఇస్తాం. అవి ముందు రికార్డ్ చేసుకొని ఆ 3,18,000 మంది ఎవరు వస్తున్నారో అవన్నీ చూసుకుంటే వాళ్ళకు క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాం. వాళ్ళు వచ్చిన దానికి ఆ క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళకి డైరెక్ట్గా వస్తుంది.